తల్లిదండ్రుల తర్వాత బాగా ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎవరు అని అంటే మేనమామ అని చెప్తాం. అంటే అమ్మ పుట్టింటి వాళ్ళ అమ్మ అన్నదమ్ములు చాలా ప్రేమగా చూస్తారు. సొంత వాళ్ళలాగా చూస్తారు. వాళ్ళే నమ్మకంగా ఉంటారని మన అందరికీ తెలిసిన విషయం. అయితే పెళ్ళైన ఆడపిల్లకి ఎప్పుడైనా సరే ఒక కష్టం వచ్చింది అని అంటే తల్లిదండ్రులు లేకపోతే అన్నదమ్ముల ఇళ్ళకే వెళ్తుంది. అన్నయ్యో తమ్ముడో నా తోడబుట్టిన వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకుంటారని ఒక ధైర్యంగా ఉండి అక్కడికే వెళ్తుంది. ఈ సూర్యాపేట జిల్లాలో ఒక విలేజ్లో శిరీష అనే అమ్మాయికి పాపం జరిగిన అన్యాయం చూస్తుంటే సొంత వాళ్ళే ఈ రకంగా మోసం చేస్తారా, సొంత మేనమామే బాగా చూసుకుంటాను కన్నతండ్రిలాగా అని చెప్పి తీసుకువచ్చి ఆ అమ్మాయికి ఇంత అన్యాయం చేస్తారని ప్రతి ఒక్కరు కూడా ఆ మేనమామని తిడుతూ ఉన్నారు. అసలు విషయం ఏంటి అని అంటే ఈ శిరీష అన్న అమ్మాయికి చిన్నతనంలో నాన్న చనిపోయారు. ఈ అమ్మాయికి ముగ్గురు మేనమామలు ఉన్నారు. అయితే వీళ్ళ పెద్ద మేనమామ అయితే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అంటే పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి దెబ్బలాడి ఈ అమ్మాయికి రావాల్సిన ఆస్తిని తీసుకువచ్చాడు. ఈ అమ్మాయి తండ్రి తరపు వాళ్ళు అన్నారు, ఈ అమ్మాయి పెద్దదైన తర్వాత ఈ అమ్మాయి ఆస్తి ఈ అమ్మాయికి ఇస్తాము, ఇప్పుడే ఎందుకు ఇవ్వడము, ఈ పెళ్ళికి ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పినా సరే ఊరుకోకుండా వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. నా చెల్లికి భర్త లేడు, ఇప్పుడు పైగా ఆడపిల్ల ఉంది, వీళ్ళు ఎలా బతుకుతారు, వీళ్ళని ఎవరు పోషిస్తారు, ఇప్పుడు కన్న తండ్రిలాగా ఆ పాపను నేనే పెంచాలి, మా చెల్లికి రావాల్సిన ఆస్తి ఇచ్చేయండి అని చెప్పేసి తండ్రి అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి కొట్లాడి ఈ అమ్మాయికి రావాల్సిన వాటాని డబ్బు రూపంలో తెచ్చుకున్నాడు. ఈ మేనమామ ఈ చెల్లిని కూతుర్ని కొద్ది రోజులు బాగానే చూశాడు. కొద్ది రోజుల తర్వాత ఈ తల్లికి కూడా అనారోగ్యం కలిగి పాపం ఆవిడ కూడా చనిపోయింది. అయితే ఆవిడికి బంగారం అవి బాగానే ఉన్నాయంట. ఆ బంగారం కూడా మేనమామ తీసేసుకున్నాడు. ఈ అమ్మాయి వాటాకు వచ్చిన ఆస్తి డబ్బుల్ని, ఈ తల్లి దగ్గర ఉన్న బంగారాన్ని, ఈ మొత్తాన్ని కలిపి ఊర్లోనూ ఒక 4 ఎకరాల పొలం, ఇంకొక 200 గజాల స్థలం కొనేశాడు. కొంటే అందరూ అనుకున్నారు పాపం మేనమామ బాధ్యతగా పట్టించుకుంటున్నాడు, తండ్రి లేకపోయినా చక్కగా భర్త లేని చెల్లెల్ని కూతుర్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, మేనగోడలను కూడా బాగా చదివిస్తానని చెప్పాడు, చాలా మంచి అతనని చెప్పేసి ఊర్లో వాళ్ళందరూ మిగిలిన బంధువులు అందరూ చెప్పుకున్నారు. అది అయిన తర్వాత తల్లి చనిపోయిన తర్వాత ఈ అమ్మాయిని తీసుకువెళ్ళి అనాథ ఆశ్రమంలో హాస్టల్లో వేసేసాడు. ఈ అమ్మాయిని అక్కడ జాయిన్ చేసి అక్కడ వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఈ అమ్మాయికి తల్లి తండ్రి లేరు, ఈ అమ్మాయిని నేనే దత్తత తీసుకున్నాను, ఇక్కడ హాస్టల్లో వేస్తున్నాను, ఇక్కడే చదివిస్తానని చెప్పేసి హాస్టల్ వాళ్ళకి చెప్పి ఈ అమ్మాయి ఇంటి పేరుని మేనమామ ఇంటి పేరు రాయించాడంట. అసలు ఇంటి పేరు రాయకుండా మేనమామ ఇంటి పేరు రాసి ఆ అమ్మాయిని హాస్టల్లో జాయిన్ చేశాడు. అప్పుడు ఆ అమ్మాయి వయసు చాలా చిన్న వయసు. ఆ అమ్మాయిని హాస్టల్లో వేశాడు. ఇక్కడ తల్లి చూస్తే చనిపోయింది. వీళ్ళిద్దరికీ వచ్చిన వాటా డబ్బులు పెట్టి అయితే బంగారము డబ్బులు పెట్టి శుభ్రంగా 4 ఎకరాల పొలం, ఒక 200 గజాల స్థలం కొనేసుకున్నాడు. చక్కగా వాళ్ళ కుటుంబంతో తను హ్యాపీగా ఉన్నాడు. మరి హాస్టల్లో జాయిన్ చేసిన అమ్మాయిని అప్పుడప్పుడు వెళ్ళి చూడడం కానీ, ఆ అమ్మాయికి ఏం కావాలో కొనివ్వడం కానీ, లేదంటే హాలిడేస్ వచ్చినప్పుడు పండగలు వచ్చినప్పుడు ఇంటికి తీసుకురావడం కానీ ఇలాంటివి ఏవి చేసేవాడు కాదంట. అక్కడ వదిలేశాడు అంతే. ఆ అమ్మాయికి ఎవరూ తెలియదు, అన్న లేరు, అమ్మ లేదు, ఎవరో బంధువులు వచ్చేవారు కాదు, అసలు ఎవ్వరూ లేని ఇంకా అనాథలాగా బతికిందంట. పిల్లలందరూ సెలవులు వచ్చినప్పుడు పండగలకి ఊర్లకి వెళ్తే అక్కడ వాళ్ళు అడిగేవారంట, ఏంటి నువ్వు ఎప్పుడు వెళ్ళవు, మీ మేనమామ వచ్చి నిన్ను తీసుకువెళ్ళడా అని పాపం అందరూ అంటూ ఉండేవారంట. అయినా కూడా ఎవరికి చెప్పలేక ఏమీ చేయలేక ఆ పిల్లలు వచ్చే వరకు అక్కడ ఉన్న సిబ్బందితోనే ఒంటరిగా అలాగే హాస్టల్లో ఉండిపోయేదంట. అలాగ బాగా చదువుకున్న ఆ అమ్మాయికి 10th అయిపోయి నర్సింగ్ కూడా చేసిందంట. అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం నర్సింగ్ చేస్తుందంట. ఇప్పుడు హాస్టల్లో 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా హాస్టల్లో ఉండనివ్వరంట. ఆ అమ్మాయికి ఇంకా హాస్టల్ వాళ్ళు చెప్పారంట, నువ్వు ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా నువ్వు ఇక్కడ ఉండకూడదు, బయటకు వెళ్ళి పెద్ద కాలేజీకి వెళ్ళి చదువుకోవడం ఏదో ఒకటి చేసుకోవచ్చు అని చెప్పి ఆ అమ్మాయిని బయటకు పంపించారు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి డైరెక్ట్గా మేనమామ దగ్గరికి వచ్చింది. మేనమామ ఇంటికి రాగానే మేనమామని అడిగిందంట, నన్ను హాస్టల్లో ఉండనివ్వట్లేదు, ఇంకా పంపించేశారు, అందుకే ఇక్కడికి వచ్చానని అనగానే సరే అని మేనమామ ఒక 4 రోజులు ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఇంకా చాకరీ చేయించుకోవడం ఉంటుంది కదా, మేనమామ భార్య ఉంటుంది కదా, ఇంకా చాకరీ చేయించుకోవడం, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరితోనూ మాట్లాడనివ్వకపోవడం, బంధువుల ఇళ్ళకి ఇంకో 2 మేనమామలు ఉన్నారంట అక్కడే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడనివ్వకపోవడం, ఇంకెవరితోనూ ఆ అమ్మాయిని మాట్లాడినిచ్చేవారు కదంట. ఈ అమ్మాయికి అర్థమయ్యేది కదంటే ఎందుకు నన్ను ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా ఇంట్లోనే చాకరీ చేయించుకుంటూ ఉంటున్నారని చెప్పేసి అనుమానం వచ్చి మొత్తానికి ఎలాగైతే వీళ్ళ పక్కనున్న మేనమామల దగ్గరికి మొత్తానికి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ అమ్మాయి చిన్నతనంలో విషయాలు ఈ అమ్మాయికి ఏమీ తెలియదు కదా. ఉన్న 2 మేనమామలు కూడా ఈ అమ్మాయికి అన్నీ చెప్పారంట. మీ నాన్న చనిపోయిన తర్వాత మీ అమ్మని నిన్ను మీ మేనమామ తెచ్చుకుని మీ అమ్మకు బోల్డ్ బంగారం ఉండేది, నీకు రావాల్సిన ఆస్తి డబ్బులు కూడా మీ పెద్దనాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుని మొత్తానికి ఈయనే ఖర్చు పెట్టుకుని స్థలాలు పొలాలు కొనుక్కున్నాడు, నీ ఆస్తి చాలా ఉంది అక్కడ, నిన్ను చూస్తే ఈ రోజున నీ చేత అడ్వైన్ చాకరీ చేయించుకుంటున్నారని అది జరిగిన స్టోరీ మొత్తం కూడా వీళ్ళు మేనమామలు ఈ అమ్మాయికి చెప్పారు.
వెంటనే ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. పక్క ఊర్లో ఎక్కడో ఉంటే వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగిందంట, నాకు రావాల్సిన ఆస్తి ఏది, మీరు ఎంత ఇచ్చారు ఏంటి, నన్ను ఈ రోజున చిత్రహింసలు పెడుతున్నారు, నాకేమీ ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు, ఇన్ని రోజులు నేను హాస్టల్లో ఉంటే ఒక్కరోజు కూడా వచ్చి నన్ను చూడలేదు, నాకు అసలు ఏమీ కొనిచ్చేవాడు కాదు, అసలు ఏంటని వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ నాన్న తరపు బంధువుల దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి అన్నీ ఎంక్వైరీ చేసిందంట. మేము ఆ రోజే చెప్పాము, ఆ అమ్మాయి పెద్ద అయిన తర్వాత ఆ అమ్మాయి పెళ్ళికి కట్నం కింద ఉంటుందని చెప్పేసి మేము ఆ రోజు ఇస్తాము ఈ ఆస్తి అని చెప్పేసి మేము చెప్పినా కూడా మా మాట వినకుండా, నేను పెంచాలి కదా, నేను పోషించాలి, ఆ అమ్మాయిని చదివించాలి కదా అని చెప్పేసి మా మీద కొట్లాడి నీ ఆస్తి నీ వాటాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇంత మోసం చేస్తాడో నువ్వు అక్కడే వాళ్ళనే అడుగు, మరి మేము అడగడానికైతే లేదు కదా అని చెప్పేసి ఇంకా ఆ అమ్మాయికి అన్ని వివరాలు చెప్పిన తర్వాత ఊర్లో అందరికీ ఈ విషయాలు తెలుసు. కానీ అందరూ ఏమనుకున్నారంటే ఈ అమ్మాయిని దత్తత తీసుకున్నానన్నట్టు ఇంటి పేరు కూడా తినదే పెట్టాడు, ఏదో ఒక రోజు బాగా చదివించి పెళ్లి చేస్తాడులే, ఒక తండ్రిలాగా బాధ్యతలు తీసుకున్నారని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి తిరిగి వచ్చిన తర్వాత మేనమామని అడుగుతుంటే ఒక్క రూపాయి ఇవ్వకపోవడం, నేను ఇప్పుడు నర్సింగ్ చేస్తున్నాను, ఇంకా నేను పెద్ద చదువులు చదువుకోవాలి, మరి నా ఆస్తి డబ్బులు ఏంటో నాకు ఇవ్వు, మరి నేను ఎక్కడ ఉండాలని చెప్పేసి మావయ్యని నిలదీసి అడిగింది. అడిగేసరికి ఆస్తి లేదు ఏమీ లేదు, నీ డబ్బులన్నీ అప్పుడే అయిపోయి వెళ్ళి ఇంకా నీ బతుకేదో నువ్వు బతుకు, ఎలాగో చదువుకున్నావు కదా, మళ్ళీ హాస్టల్లోనే ఉండి ఎక్కడో చోటని ఈ రకంగా చెప్పాడంట. అదేంటి నేను పెళ్లి చేసుకోవాలి కదా, నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు కట్నం కింద ఇవ్వడానికైనా నా దగ్గర డబ్బులు ఉండాలి కదా, మరి ఎలాగానంటే ఆ మేనమామ అన్నాడంట, నా కొడుక్కి రెండో పెళ్ళం కింద ఉండు, నేను వెళ్ళిపోమని ఎవరు చెప్పారు, ఈ ఇంట్లోనే ఉండు రెండో పెళ్ళం కింద పని చేసుకుంటూ నేను వెళ్ళిపోమని మేము చెప్పామా, నీకు తిండి పెట్టనని మేము చెప్పామని అన్నాడంట. మరి వాడు చూడండి, వాడు ఎంత మేనమామో, ఎంత గొప్ప మేనమామో, ఆస్తి కోసం సొంత మేనగోడల్ని ఏ రకంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఆల్రెడీ వాడు కొడుక్కి పెళ్ళి అయిపోతే వాడి కొడుక్కి రెండో భార్యగా ఉండని చెప్తున్నాడు. అంటే డబ్బు కోసం ఏ రకంగా మాట్లాడుతున్నారో చూడండి. ఇంకా మేనమామ పెళ్ళమైతే ఈ అమ్మాయిని ఏ రకంగా ఎన్ని మాటలు తిట్టాలో అన్ని మాటలు కూడా తిడుతూనే ఉందంట. మీ అమ్మ పోయినప్పుడే నువ్వు పోయి ఉంటే దరిద్రం వెళ్ళిపోయేది, ఇంకా నువ్వు మళ్ళీ మాకు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి మమ్మల్ని దాపరిచ్చావు, మమ్మల్ని రోడ్డును పెడుతున్నావు, మా గురించి అందరి దగ్గర చెప్తున్నావని ఈ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటుందంట ఆ మేనమామ భార్య. చూసారండి, సొంత వాళ్ళు అనుకుంటాం కానీ ఎంత ఘోరంగా ఉన్నారో, ఆస్తుల్లే చూసుకుంటున్నారు కానీ అసలు అమ్మాయి భవిష్యత్తు ఏంటి, మన మేనగోడలు నా చెల్లి కూతురని ఎక్కడ కూడా ఇంత కూడా అభిమానం లేదు. మిగిలిన ఉన్న మేనమామలే ఇప్పుడు ప్రస్తుతం ఆ అమ్మాయిని ఆ ఇంట్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. అయితే వెంటనే ఆ అమ్మాయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది, నా ఆస్తి నాకు ఇప్పించండి అని. అలాగే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పిటిషన్ కూడా పెట్టుకుందంట. వీళ్ళు పోలీసులు వీళ్ళ మేనమామని పిలిచి అడిగారంట, ఏంటి మరి ఈ అమ్మాయి ఆస్తి ఏంటి మీ దగ్గర ఉంచుకున్నారు, ఇప్పుడు ఆ అమ్మాయి చదువుకోవాలి కదా ఇచ్చేయండి అని అడిగితే ఇస్తానని ఒప్పుకున్నాడంట పోలీసుల దగ్గర. మళ్ళీ కేసులు పెడితే లోపలేస్తారు, పెద్ద గొడవ అయిపోతుందని భయానికి ఇస్తానని ఒప్పుకొని మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఇంట్లో చప్పుడు కాకుండా సైలెంట్గా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారంట. ఇది జనవరి నెలలో జరిగింది, ఒప్పుకున్నాడు ఇస్తానని. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మళ్ళీ దాని గురించి మాట్లాడట్లేదు, నన్ను నా ఇంట్లో ఉండనివ్వట్లేదు, నేను ఇప్పుడేమో చదువుకోవాలి, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇప్పుడు ఎవరింట్లో ఉండాలో తెలీదు, ప్రస్తుతం అంటే మా మేనమామలు చూస్తున్నారు కాబట్టి మా చిన్న మేనమామ ఇంట్లో ఉంటున్నాను, మరి నాకంటూ ఒక ఇల్లు ఉండాలి, నేను చదువుకోవాలంటే డబ్బులు కావాలి కదా, నాకు న్యాయం చేసి నా ఆస్తిని నాకు ఇప్పించండి, నాకు తల్లి లేరు తండ్రి లేదు, నేను నా పరిస్థితి ఏంటని చెప్పేసి పాపం మా అమ్మాయి మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పుకుని బాధపడుతూ ఉంది. చూసారండి ఎంత ఘోరంగా ఉన్నారో, ఆడపిల్లల సొమ్ము అన్యాయంగా దొబ్బేసి తీసేసుకుని ఈ రోజున రోడ్డుని పాడేశాడు. తల్లి లేని పిల్ల, అయ్యో తండ్రిలాగా ఇంటి పేరు కూడా మార్చేనే, నా కూతురు కింద దత్తత తీసుకున్నాను అన్నప్పుడు పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆయనకు లేదా, ఆ అమ్మాయి చదువుకుంటానని చెప్తున్నప్పుడు చదివించాల్సిన బాధ్యత ఆయనకు లేదా, మరి అన్నయ్య ఏమీ పట్టించుకొని వాడు చెల్లెలు అత్తింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్లాడి మరి వాళ్ళ ఆస్తిని ఎందుకు తీసుకొచ్చాడు, అలాగే ఉంచేసి ఉంటే ఈ రోజున ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి ఆస్తి తెచ్చుకునేది కదా, వాళ్ళే ఏదో ఒకటి చేసేవారు కదా. చూడండి ఎంత మోసం చేసేవాళ్ళు ఉన్నారో, ఎంత దుర్మార్గంగా ఉన్నారో చూడండి. తోడబుట్టిన వాళ్ళని కూడా చూడట్లేదు, ఆస్తులు ఉంటే చాలని చూసుకుంటున్నారు. అయ్యో ఆడపిల్ల ఉసురు తగులుతుంది, ఆడపిల్లల్ని ఏడిపించకూడదు, తన సొమ్ము మనం అన్యాయంగా తినకూడదని ఇంత కూడా జ్ఞానం లేదు. ఊళ్ళో ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మాయికి చాలా సపోర్ట్గా నిలబడ్డారు. వీళ్ళ అమ్మకి చాలా బంగారం ఉండేది, వాడే తీసేసుకున్నాడు, మేము అప్పట్లో తండ్రిలాగా చూసుకుంటున్నాడులే, ఈ అమ్మాయిని బాగా చూసుకుంటాడని మేము ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయాం. ఈ డబ్బులతోటి 4 ఎకరాల పొలం కొన్నాడు, 200 గజాల స్థలం కొన్నాడు. ఆ రెండు కూడా ఇప్పుడు మొత్తానికి ఈ అమ్మాయికి రావాలి, ఈ అమ్మాయికి న్యాయం జరగాలని ఆ ఊరి గ్రామస్తులందరూ కూడా ఈ అమ్మాయికి చాలా సపోర్ట్గా నిలబడ్డారు. మరి చివరికి చూద్దాం, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి చక్కగా. ఇప్పుడు ఆ అమ్మాయి నర్సింగ్ చదువుకుంటుంది, ఆ అమ్మాయి చదువు ఎక్కడా ఆగకుండా
ఆ అమ్మాయి సంతోషంగా ఉండాలి. మళ్ళీ అలాంటి దుర్మార్గుల చేతిలోకి వెళ్లకుండా మంచివాళ్ళు మేనమామలు ఎవరైతే ఉన్నారో మిగిలిన ఇద్దరు కూడా ఆ అమ్మాయిని బాధ్యతగా చూసుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మేనమామలు అని అనుకుంటాం, కానీ తల్లిదండ్రులు లేకపోతే పుట్టింటికే పరిగెట్టుకుంటూ వెళ్తాం. కానీ అక్కడ కూడా ఇలాంటి మోసాలు చేసేవాళ్ళు ఉంటే ఇంక ఎవరిని నమ్మాలి చెప్పండి? ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకమైన కథలు ఉన్నాయి. సొంత వాళ్ళు బాగా చూసుకుంటారు, ఇంకా వీళ్ళని మించిన వాళ్ళే ఉండరు, నమ్మకానికి మారుపేరు అని అనుకుంటూ ఉంటాం. సొంత పుట్టింటి వాళ్ళే ఈ రకంగా చేస్తుంటే ఇంక ఎవరిని నమ్మాలి చెప్పండి? సొంత వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.